This is one more important trick. ఏంటి అంటే మీరు ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ ఎప్పుడైతే చదువుతారో డైరెక్ట్ ఆన్సర్ సాల్వ్ చేసేయడానికి వెళ్ళిపోద్దు. క్వశ్చన్ చదివిన తర్వాత ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూసిన తర్వాత ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే యూ కెన్ సీ దట్ ఎక్కడైతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ ఆప్షన్ సాల్వ్ చేశారనుకోండి మీకు ఆప్షన్స్ 2-3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇక్కడ నాకు 1, 2, 4 అంటే డి ఒకటి సాల్వ్ చేస్తే ఐ కెన్ డూ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. సో డి అంటే ఏంటి? నోబెల్ గ్యాసెస్. నోబెల్ గ్యాసెస్ కి ఏంటి? NS2, NP6. సో డి కి 1 అయిపోయింది. సో యూ నీడ్ నాట్ చెక్ ఫర్ ద అదర్ ఆప్షన్స్. సో సింపుల్ గా చేసేయచ్చు. అలా కాకుండా ప్రతిదీ ఇప్పుడు కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఏ ఆప్షన్ వెరైటీగా ఉందో ఇక్కడ చూడండి. సి ఆప్షన్ లో అయితే 2 లేదా 3. సో మీకు ఆన్సర్ 2 వస్తే వెల్ అండ్ గుడ్. 3 వచ్చింది అనుకోండి 3 ఆప్షన్లు ఇంకా ఉన్నాయి. సో ఒక ఆప్షనే ఎలిమినేట్ అవుతుంది. సో ఎక్కువ ఎలిమినేట్ చేయగలిగే ఆప్షన్ ని సాల్వ్ చేయండి, అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.